యావండి పెళ్లి చేసుకోండిలో కూడా మంచి చాలా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, చాలా సెంటిమెంట్. అయ్యో చాలా 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 అండి. ఎంత సుమన్ గారు రమ్యకృష్ణ మీద. అవునండి అవునండి, ఫ్యామిలీ టచింగ్ ఎంత బాగుంటుందండి మీకు. ఎంత గొప్ప సబ్జెక్ట్ తెలుసండి అది. ఎంత అదేనండి, ఇప్పుడు మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఆడియన్స్ లో చేర్చడం ఉన్నది. నాకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ టేక్ 1 month 1.5 months రాత్రి పగలు దాన్ని ప్రమోట్ చేసిన దాంట్లో కూర్చుంటా నేను. పిక్చర్ రిలీజ్ అయిపోయింది కదా అనే ఆ బాధ దానికంటే ఎక్కువ బాధ ఉంటుంది, ఎలాగ దీన్ని ప్రమోట్ చేయడం. ఓన్లీ లేదండి, ఒకటేంటి, హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 90th డే చెప్పండి, 90th డే డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్ వచ్చి లాభం వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. 90th డే ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ కొంచెం తగ్గుతుంది సార్ అంటున్నారు. 90th డే మంచి లాభంలో ఉంది. అదే ఇది ఏంటి, అది 90th చెప్తున్నావు ఏంటి అంటే, లేదు సార్ కొంచెం తగ్గుతుంది సార్ అన్నాడు. నేనేం చేశాను, అది 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 వేరేం లేదు. ఇప్పుడు ఏం చేశానండి, ఒక పెద్ద లారీ 2 లారీ కొన్నాను, 2 లారీ బుక్ చేశానండి. అందులో వచ్చేసి డప్పులు కొట్టేది ఉంది కదండి, దాన్ని ఒక గ్రూప్ దిగుతారు మాత్రం ఒక ఊర్లో. దిగిన తర్వాత జనాలంతా నిలిచిపోతారు. తర్వాత నెక్స్ట్ దాంట్లోంచి ఎత్తు ఉంటుంది కదండి, అది దిగుతుంది. వెంటనే అక్కడ ఉన్న జనాలకి హనుమాన్ జంక్షన్ అంటారు, మళ్ళీ కలెక్షన్ పెరిగింది. చెప్తున్నానండి, మొదట మనం ఓడియన్ థియేటర్ అది మనం అక్కడ ఉంది కదండి, దాంట్లో రిలీజ్ చేశాను నేను. 3 థియేటర్స్ కాంప్లెక్స్ ఒకటి ఉంది కదండి, ఓడియన్ థియేటర్ అనుకున్నాను, అందులో వచ్చి రిలీజ్ అయిందండి మన పిక్చర్. అప్పుడు ఫస్ట్ డే వచ్చి ఆపరేటరు వాళ్ళు, మేనేజరు వాళ్ళంతా వచ్చి ఏం చేశారు, సార్ ఫుల్ అవుతుంది సార్, బట్ కొట్టుకోలేదు జనం అన్నారు. ఏమయ్యా ఫుల్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకే మీకు బాధ అన్నా, లేదు సార్ జనం కొట్టుకుంటే మాకు ఆనందం అండి అన్నారు. ఉండండి అన్నాను. కాదు సార్, కారు కూడా 5-4 వస్తుంది సార్ అన్నారు. కొంచెం ఉండండి అన్నాను. తర్వాత 3వ రోజు అండి, కారు ఆపేదానికి ప్లేస్ లేక కాంపౌండ్ కొట్టి పక్కన కాంపౌండ్లు ఆపారు కొన్ని కార్లు.